హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా విద్యాశాఖ అయితే ఈ యొక్క అప్డేట్ అయితే మనకి తీసుకొచ్చి అయితే ఉందండి. రాష్ట్రంలో ఎవరైతే తల్లికి వందన పథకం సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో చాలా మందికి డబ్బులు పడలేదని చెప్పేసి ఆందోళన అయితే చెందుతున్నారండి. అలా ఆందోళన చెందొద్దని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా చాలా మంది ఏంటంటే కొన్ని కొన్ని కారణాల వల్ల ఇనెలిజిబుల్ అయితే అయ్యారండి ఈ యొక్క పథకానికి. ఇనెలిజిబుల్ అయిన వారందరికీ కూడా ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి అందుకని అందరికీ కూడా ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చారు. 12వ తేదీ నుంచి అయితే ఈ యొక్క డబ్బులైతే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందండి. 12వ తేదీన మనకి సర్వర్ ఇష్యూస్ వల్ల ఆ రోజైతే డబ్బులైతే రాలేదు. అయితే 13 నుంచి కూడా క్రెడిట్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్‌లో ఉన్నారో, సో అలాంటోళ్ళందరూ కూడా వారి యొక్క రీజన్ తెలుసుకుంటే మళ్ళీ వీరు సచివాలయంకి అయితే వెళ్లి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే వారి యొక్క పోర్టల్‌లో పర్టిక్యులర్‌గా వారికైతే ఆప్షన్స్ అయితే ఇవ్వడం కూడా జరిగిందండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కారు వెహికల్ అనేది ఉందా? 4 వీలర్ వెహికల్ ఉందా? లేదంటే గనక ల్యాండ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? లేదా ప్రాపర్టీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఆధార్ కార్డ్ ఇష్యూ ఏమన్నా ఉన్నాయా? ఇక ఏ రీజన్‌తో మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఆఫ్ చేశారని చెప్పేసి మీరు అనుకుంటున్నారంటే, సో దానికి సంబంధించి మీరైతే ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ గనక కరెంట్ బిల్ మీరు అంత యూసేజ్ చేయట్లేదు అనుకుంటే గనక దానికి సంబంధించి కరెంట్ బిల్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వంకి మీరైతే తెలపాల్సి అయితే ఉంటుందండి. ఆ యొక్క ఏదైతే రీజన్ వల్ల మీకు తల్లికి వందనం పథకం రాలేదో, నాకు నిజంగా ఆ యొక్క పథకం సంబంధించి, ఆ యొక్క రూల్‌కి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. నాది కాదు ఇది అని చెప్పేసి ఇలాగా తెలియచేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ గనక రాంగ్‌గా గనక వచ్చినట్లయితే గనక మీ నేమ్ అనేది ఎలిజిబుల్‌లో ఉంటే గనక మళ్ళీ మీ యొక్క నేమ్ అనేది ఎలిజిబుల్‌లో అయితే పెడతామని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో మిస్ చేసుకోవద్దు. 20వ తేదీ వరకు కూడా మనకి అవకాశం అయితే ఉందండి. అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి మళ్ళీ మీ యొక్క దరఖాస్తునైతే ఇవ్వండి. ఎందువల్ల మీకు ఇలాగ ఇనెలిజిబుల్‌లోకి వచ్చిందో వారికైతే చెప్పండి. అలా చెప్పినట్లయితే గనక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మీ యొక్క నేమ్స్ అనేది ఎలిజిబుల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఆ లిస్ట్‌ని అయితే తీసుకొస్తారండి. అప్పుడు వారందరికీ కూడా డబ్బులు క్రెడిట్ చేయడం జరుగుతది. అయితే వచ్చే నెల 5వ తేదీన డబ్బులైతే పడబోతున్నాయండి. ఎవరైతే ఒకటో తరగతిలో అడ్మిషన్ తీసుకుంటారో, ఇంటర్మీడియేట్స్ ఫస్ట్ ఇయర్‌లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో, ఇన్‌స్టిట్యూషన్స్ ఎవరైతే మారుతారో, స్కూల్స్ ఎవరైతే మారుతుంటారో అలాంటోళ్ళందరూ డేటా కూడా అంటే లేట్‌గా అయితే డేటా అనేది ప్రభుత్వం దగ్గరికి వెళ్తుందండి. వీరందరి డేటా కూడా. సో, అందుకని వారికైతే సెకండ్ లిస్ట్‌లు, వెరిఫై లిస్ట్‌లని కూడా వెరిఫై చేసి ఎవరికైతే డబ్బులు మళ్ళీ వెయ్యాలో వారందరికీ కూడా వచ్చే నెల 5వ తేదీన అయితే డబ్బులు వేస్తామని అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అదే విధంగా డబ్బులైతే వేయడం అయితే జరుగుతదండి. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులు మాకు రాలేదనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయండి. మీకైతే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయ్యి డబ్బులైతే వస్తాయండి. ఇక పర్టిక్యులర్‌గా తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యాశాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, సో ఎవరైతే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారు అప్లై చేసిన తర్వాత వారికైతే డబ్బులైతే పడుతున్నాయండి యథావిధిగా. ప్రతిరోజు కూడా ఎంతో కొంతమందికైతే క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారో అలాంటోళ్ళందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా గార్డియన్ అయితే వారి యొక్క ఆధార్ కార్డులు ఇవ్వడం, వారి యొక్క ప్రూఫ్స్ ఇవ్వడం, వారి అకౌంట్‌లోనే డబ్బులైతే క్రెడిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వీరికి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తారండి. ప్రతి ఇంటికెళ్ళి కూడా ఎవరైతే వారి యొక్క పిల్లలు ఉంటారో వారికి సంబంధించి గార్డియన్ ఎవరైతే ఉంటారో వారిని చెక్ చేయడం, అదేవిధంగా వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడం, ఇలా వారికి చెక్ చేసి వారికి గార్డియన్ ఎవరో, ఏమవుతారు ఇవన్నీ కూడా రూల్స్ అయితే మొత్తం పర్టిక్యులర్‌గా చూసి ఆ జిల్లా కలెక్టర్ల చేత మళ్ళీ వారికైతే ఒక 11 డబ్బులైతే రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారండి. వీరికే కాదండి, ఎవరైతే ఇంట్లో 5గురు, 6గురు పిల్లలుంటారో, ఎక్కువ మంది పిల్లలుంటారో అలాంటి లబ్ధిదారులను కూడా చెక్ చేస్తారండి. పర్టిక్యులర్‌గా నిజంగా వారికి ఎలిజిబిలిటీ ఉందా? లేదా? ఎంతమందికి ఒక పథకాన్ని ఇవ్వాలి? ఇలాంటి అనేక విషయాలైతే వారైతే ఈ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్‌లో అయితే చెక్ చేయడం జరుగుతది. సో, చెక్ చేసిన తర్వాత ఫైనల్లీ ఏంటంటే జిల్లా కలెక్టర్ చేత ఈ యొక్క డబ్బులైతే మళ్ళీ వారి అకౌంట్‌లో అయితే క్రియేట్ చేయడం జరుగుతది. ఈ రకంగా విద్యాశాఖ ఏంటంటే అప్డేట్ ఇచ్చింది. ప్రధానంగా ఎవరైతే గార్డియన్‌గా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళనైతే చెక్ చేస్తారండి. అదేవిధంగా 5, 6 మంది పిల్లలు కలిగి ఉంటారో ఈ యొక్క పథకానికి సంబంధించి వారినైతే చెక్ చేస్తారు. జిల్లా కలెక్టర్ చేత చెక్ చేసిన తర్వాత డబ్బులైతే రిలీజ్ చేయడం జరుగుతది. ఈ రకంగా అందరికీ కాదండి, ఓన్లీ ఎవరైతే గార్డియన్స్ పెట్టుకుంటారో అంటే తల్లి లేని పక్షంలో తండ్రి ఎట్టుకొచ్చండి. తండ్రి కూడా లేని పక్షంలో ఏంటంటే అప్పుడు ఇక్కడ గార్డియన్ అయితే వస్తారు కాబట్టి ఆ విధంగా అయితే పెట్టుకోవాల్సి అయితే వాళ్ళనైతే చెక్ చేస్తారు. వారికి ఏ రకంగా ఈ యొక్క పథకం వర్తిస్తుంది, వారు నిజంగా వారికి సంబంధించి డబ్బులనేది ఖర్చు పెడతారా లేదా? ఏమవుతారు? అని జెప్పేసి ఇలా రిలేషన్ అని కూడా చెక్ చేయడం జరుగుతది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ముఖ్యంగా
తల్లికి వందనం పథకం సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రకంగా డబ్బులైతే వారికి కొంచెం లేట్ అయినా ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, సెకండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వారికైతే డబ్బులైతే పడతాయండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ నేనైతే వీడియో చేసి వెళ్తున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి.